మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం టౌన్లోని బస్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాం. ఈ కాంప్లెక్స్కి నిత్యం చాలామంది జనమైతే వస్తూ ఉంటారు, రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే పగుళ్ళు ఏదైతే ఉన్నాయో వాటికి సిమెంట్ లాంటివి వేస్తున్నారు. ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం విజువల్స్ ఈ పరిసరాలు చూస్తే మొత్తం అంతా కూడా బీర్ బాటిల్ కానీ మందు సీసాలు కానీ కనిపిస్తున్నాయి. ఇక్కడ గాంజాయి లాంటివి కూడా సేవిస్తున్నారంటూ ఆఫ్ రికార్డ్ కొంతమంది ఇక్కడ స్థానికులు అయితే చెప్పారు. మొత్తానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటివరకు కూడా నిర్లక్ష్యం చేశారు. దానికి సాక్ష్యమే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. బీర్ బాటిల్ కానీ మందు బాటిల్ కానీ. ఇప్పటికైనా సరే డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంగా దీన్ని అధికారులు పట్టించుకుని, ఎందుకంటే నిత్యము ఇక్కడికి చాలామంది వచ్చే అవకాశం ఉంది. జనవాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. జనవాణికి ఫిర్యాదులు చేసుకోవడానికి కానీ, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని చూసేందుకు కానీ, సమస్యలు చెప్పుకోవడానికి కానీ చాలామంది బస్సుల ద్వారా కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇదే బస్ స్టేషన్ ద్వారా అయితే రావాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి నియోజకవర్గంలో ఇలాంటి ప్రాధాన్యత ఉన్న ఈ బస్ స్టేషన్ అయితే అభివృద్ధి చెందాలి. కంపల్సరీగా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల చాలామంది అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మొత్తానికి ఇక్కడ మనం చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు అంటే పగుళ్ళు అయితే పూడ్చారు. కొంతమంది చెప్తున్నట్టుగా సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుగా మొత్తం అయితే ఇంకా మారిపోలేదు. అధికారులు అయితే దీనికి ఎలాంటి ప్రణాళిక రూపొందించుకున్నారు అలాంటివి ఏమీ ఇంకా అధికారికంగా అయితే చెప్పలేదు. మొత్తానికైతే ఇది అభివృద్ధి చెందుతుంది, చెందాలని ఆశిస్తున్నాం. అలాగే దీన్ని కూడా దృష్టికి తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏదో అభివృద్ధి జరిగిపోయింది అని కాదు, జరుగుతూ ఉంది. మనది కూడా బాధ్యత ఉంది. ఎవరైతే ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారో, మందు తాగడం కానీ లేకపోతే గుట్కాలు ఇలాంటివి సేవించడం కానీ ఇలాంటివి దయచేసి ఈ బస్ స్టాండ్ ఆవరణలో అయితే చేయకుండా ఉంటే మంచిది. ప్రభుత్వానికి మనం కూడా సహాయం చేయాలనేది నేను కోరుకుంటున్నాను.